Afterwards, we'll have revenue. Good afternoon, sir. సార్ 10 సూత్రాల్లో భాగంగా పాపులేషన్ అండ్ హెచ్ఆర్డి ఒక సూత్రం సార్, దెన్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సార్. సో ఫస్ట్ హెచ్ఆర్డి ఎడ్యుకేషన్ పార్ట్ అయిపోయిన తర్వాత స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్లైడ్స్ వీ విల్ రన్ త్రూ సార్. పాపులేషన్ అండ్ హెచ్ఆర్డిలో హెచ్ఆర్డి పెట్టండి ప్లీజ్. నో నాట్ దిస్ వన్. పాపులేషన్ అండ్ హెచ్ఆర్డి 10 సూత్రాల్లో నెంబర్ 3, సూత్రం నెంబర్ 3. ఎస్, నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్ హెచ్ఆర్డి నెక్స్ట్. యా, ఎస్ సార్, మనకి మార్నింగ్ చూసాం పాపులేషన్, హౌ వీ షుడ్ మేక్ హ్యూమన్ రిసోర్స్ యాజ్ అవర్ ఎసెట్ అని. దీనిలో హెచ్ఆర్డి అన్నప్పుడు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ క్లాస్ 1 యూనివర్సిటీ వరకు కూడా మనకి ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మోడల్ పెట్టుకొని లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ మోడల్ అనేది మనం స్టార్ట్ చేసాం సార్. ఇట్ ఎయిమ్స్ టు బిల్డ్ అన్ ఇంటిగ్రేటెడ్ అవుట్కమ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎవ్రీ లెర్నర్ into a future ready, skilled and globally competitive human resource. హ్యూమన్ రిసోర్స్ అంటే మనకి పాపులేషన్ ఇస్ నో లాంగర్ ఎ లయబిలిటీ, ఇట్ ఈస్ అన్ అసెట్. ఈ 10 బిల్డింగ్ బ్లాక్స్తో విత్ అపార్ యాజ్ వన్ ట్రాకింగ్ మెకానిజం వీ ఎయిమ్ టు అచీవ్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ఎకానమీ సార్. ఈ 10 ఐటమ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఫ్యూచర్ రెడీ కరికులం స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ అప్ టు యూనివర్సిటీ లెవెల్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అట్ ఆల్ లెవెల్స్, అలాగే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్స్ అట్ ఆల్ లెవెల్స్, యాక్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్, ఇండస్ట్రీ కనెక్ట్, ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ అట్ ఆల్ లెవెల్స్, గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ గ్లోబల్ బెంచ్ మార్కింగ్, అలాగే గవర్నెన్స్ అండ్ మానిటరింగ్. ఈ 10 బిల్డింగ్ బ్లాక్స్తో కలిపి వీ వాంట్ టు అచీవ్ ఈ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ఎకానమీ సార్. సార్, ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. మనం లాస్ట్ టైం తమరు మెగా పీటీఎంకి వచ్చినప్పుడు కూడా చూశారు, 38 మేజర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం స్కూల్ ఎడ్యుకేషన్లో. బట్ ఓన్లీ 3-4 ఐ విల్ హైలైట్. బట్ మెయిన్ చూస్తే సార్ 5 బకెట్స్లో అకాడమిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, ఇనిషియేటివ్స్ ఉన్నాయి. యాక్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాము, డిజిటల్ ఇన్నోవేషన్స్ చేశాము, టీచర్స్ మెగా డిఎస్సి అండ్ ట్రైనింగ్స్ చేశాము, స్టేక్ హోల్డర్స్ సంబంధించి కూడా చేశాము. 2-3 ఐటమ్స్ విచ్ ఐ వాంట్ టు హైలైట్. ఇందాక మార్నింగ్ కలెక్టర్స్ కొంతమంది 3 బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. దాంట్లో ఏఎస్ఆర్ కలెక్టర్ ఎఫ్ఎల్ఎన్ గురించి మాట్లాడారు. హీ హాస్ డన్ సమ్ వర్క్ ప్రయర్ టు అవర్ లాంచ్ ఆఫ్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందరికీ తెలిసిందే. మనము గ్యారంటీ ఇస్తున్నాం పిల్లలందరికీ, బై మార్చ్ దిస్ ఈజ్ ద మినిమం లెవెల్ మనం తీసుకొని వస్తామని చెప్పి గ్యారంటీ ఇచ్చాము. దీంట్లో ఏం చేశామంటే, మీకు తెలుసు 13 లక్షల పిల్లలు క్లాస్ 1 నుంచి క్లాస్ 5 వరకు ఉన్న 13 లక్షల మంది పిల్లలకు కూడా ఈ యాప్ బేస్డ్ కంప్లీట్ బేస్ లైన్ అసెస్మెంట్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం నౌ వీ హ్యావ్ లైన్ లిస్టెడ్ నేమ్స్. ఎవరు పూర్గా ఉన్నారు, ఎవరు వెనకబడిపోయి ఉన్నారు, ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడి పేర్లు కూడా మీ అందరి దగ్గర ఉన్నాయి. నా ఇప్పుడు వచ్చిన దీని రిజల్ట్స్ ఏంటంటే, ఎంటైర్ ఎఫ్ఎల్ఎన్ చేసిన బేస్ లైన్ స్టడీ చేసిన తర్వాత 60% మంది స్కై అంటే దే ఆర్ ఆల్రెడీ ప్రొఫిషియంట్ ఇన్ ఎఫ్ఎల్ఎన్. ఒక 28 నుంచి 30% వరకు దే ఆర్ ఇన్ మౌంటైన్ అంటే మీడియం లెవెల్లో ఉన్నారు. ఒక 10% మంది స్ట్రీమ్ అంటే దే ఆర్ వెరీ పూర్ అని అర్థం. ఇప్పుడు దీన్ని ఒక గేమిఫై చేసాం. మినిస్టర్ గారు చాలా చక్కటి సూచనలు ఇచ్చారు మాకు ఎలా గేమిఫై చేయాలని. ఇట్స్ ఫర్ కాంపిటీషన్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ స్కూల్స్ నౌ. మళ్ళీ ఎండ్ అసెస్మెంట్ మేము మార్చ్లో చేస్తాము. ఈ మార్చ్ వరకు ఎన్ని స్కూల్స్ని మీరు ఎఫ్ఎల్ఎన్ కింద మీరు డిక్లేర్ చేస్తారు. ఎఫ్ఎల్ఎన్ అంటే 100% ఉండాల్సిన అవసరం లేదు, 80% స్కైలోకి రావాలి, 20% మౌంటైన్లో ఉంటే ఇట్ ఈస్ స్టిల్ కాల్డ్ 100% ఎఫ్ఎల్ఎన్ అని. ఎవరు కూడా స్ట్రీమ్ లెవెల్లో ఉండకూడదు. సో దట్ ఈస్ ది నేషనల్ లెవెల్ బెంచ్ మార్క్ కూడా. కాబట్టి ఇప్పుడు ఈచ్ స్కూల్ వైజ్ మళ్ళీ మనం వచ్చి ఈ ఎండ్ లైన్ అసెస్మెంట్ చేసేటప్పుడు ఎన్ని స్కూల్స్ వచ్చినాయి జిల్లా వారీగా, ఎన్ని మండల వారీగా వచ్చినాయి, ఇది ఒక గేమిఫై చేశాం. కాబట్టి కలెక్టర్స్ అందరూ కూడా లాస్ట్ టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది, ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ టూల్ టు పవర్టీ ఇరాడికేషన్. సో ఇట్స్ ఎ మీన్స్ ఫర్ పీపుల్ టు హ్యావ్ బెటర్ లివింగ్. కాబట్టి దయచేసి ఫౌండేషన్స్ ఏదైతే మనం ఫోకస్ చేస్తున్నాం బేసిక్స్ మీద, కలెక్టర్లు అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి సీ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్కూల్స్
mandals and constituencies are declared as FLN. Second point is assessment booklets already మీకు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఇనిషియేటివ్. ఒక స్టూడెంట్ ఎలా చదువుతున్నారు ఏంటనేది యూ కెన్ యాక్చువల్లీ ట్రాక్. ఫస్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 దగ్గర నుంచి ఫైనల్ అసెస్మెంట్ వరకు కంప్లీట్గా ఒక బుక్లెట్ ఇచ్చాము కాబట్టి దయచేసి దాన్ని వాడాలని చెప్తున్నాము. వాల్యూ ఎడ్యుకేషన్ రీసెంట్లీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా చక్కటి ప్రవచనం ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కూడా పెట్టారు, అలాగే అన్ని జిల్లాల్లో పెట్టాలని అనుకుంటున్నాము. వారి సమయం తీసుకొని మరి మీ జిల్లాలు చేసినప్పుడు దయచేసి ప్లీజ్ సీ దట్ యూ కోఆర్డినేట్ అండ్ డూ ద వెల్. ఇంకోటి ఒక ఇనిషియేటివ్ అంగన్వాడీ సెంటర్స్ 10,000 అంగన్వాడీ సెంటర్స్ మనం కోలొకేట్ చేయడం జరిగింది ఆల్రెడీ. కానీ ఇంకా పూర్తిగా ఇంటిగ్రేషన్. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ అంటే మోర్ ఆఫ్ న్యూట్రిషన్ దాన్ ఎడ్యుకేషన్ అయిపోయినాయి. మనకి ఫౌండేషన్ లెవెల్ లిటరసీ అండ్ న్యూమరసీ అన్నప్పుడు PP1 PP2 స్టేజ్ నుంచే మొదలవ్వాలి. కాబట్టి ఏం చేశామంటే 26 జిల్లాల్లో ఒక్కొక్క మండలం తీసుకొని కంప్లీట్గా అన్ని అంగన్వాడీ సెంటర్స్ ప్రైమరీ స్కూల్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అని 2 డిపార్ట్మెంట్స్ని కూర్చోబెట్టి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇన్పుట్స్ తీసుకొని చెప్తే మాకు, ఎందుకంటే అంగన్వాడీస్ ఏమో 800 పాపులేషన్కి ఒక అంగన్వాడీ ఉంటుంది, స్కూల్స్ ఏమో వేరే ప్రాతిపదికన ఉన్నాయి. ఈ 2 ఎలా దగ్గర తీసుకొని రావాలి? 3-4 అంగన్వాడీస్ ఉంటే పోనీ ఒక అంగన్వాడీని ఆ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొని వచ్చేలాగాని కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్, బికాస్ నేషనల్ లెవెల్లో కూడా దీని మీద కొంత చర్చ జరుగుతుంది కానీ ఎక్కడ పూర్తిగా ఇంటిగ్రేట్ కాలేదు. ఐ రిక్వెస్ట్ దట్ ఏపీ షుడ్ బి ద మోడల్ వేర్ వీ విల్ షో టు ద ఎంటైర్ కంట్రీ హౌ వీ కెన్ ఇంటిగ్రేట్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అట్ అంగన్వాడీ అండ్ ప్రైమరీ స్కూల్ లెవెల్. సో ఈ 26 మండలాలు ఏదైతే స్టడీ జరుగుతుందో దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఫోకస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే ఈ నెక్స్ట్ 3 monthsకి మేము లాస్ట్ టైం సార్ చెప్పినట్టు, సీఎం సార్ చెప్పినట్టు విద్యా వాలంటీర్స్ని కూడా 1146 మందిని సమగ్ర శిక్ష కింద మేము ఆల్రెడీ పర్మిట్ చేశాము. రిక్రూట్మెంట్ మీరు ఆల్రెడీ చేసుకున్నారు. రిక్రూట్మెంట్ చాలా చిన్న నామినల్ పే ఉంటుంది వాళ్ళకి, బట్ ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేదు కొన్ని జిల్లాల్లో. దయచేసి ఆర్డర్స్ ఇచ్చి 10th క్లాస్ ఎగ్జామ్స్కి చాలా పనికి వస్తుంది. ఈ విద్యా వాలంటీర్స్ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ వాడుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్. చాలామంది కలెక్టర్స్ హైయర్ ఎడ్యుకేషన్తో ఎక్కువ టచ్లో లేరు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ ఈ 10 సూత్రాల్లో హెచ్ఆర్డి ఎలా ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ అప్ టు యూనివర్సిటీ లెవెల్ మొత్తం అంతా కూడా ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ కోర్స్ యాక్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్, అది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ కనెక్ట్. ఇండస్ట్రీ కనెక్ట్ అంటే ఇది చాలా బ్రాడ్ వర్డ్. ఇండస్ట్రీ కనెక్ట్ అంటే డైరెక్ట్గా వాళ్ళు కరికులం బిల్డింగ్లో కనెక్ట్ అవ్వాలి, ల్యాబ్స్లో వాళ్ళు వచ్చి చేయాలి, ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్ చేయాలి. ప్రతి కోర్స్ వైజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ 5 కోర్సులు ఉంటే 5 కోర్సులకి సెపరేట్ కనెక్ట్ అనేది మేము చెప్తున్నాము. బాగా జరుగుతుంది. ఐటీఐ పాలిటిక్స్లో ఆల్మోస్ట్ 100% కనెక్ట్ అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎయిమింగ్. వీ జస్ట్ వాంటెడ్ టు ఫ్లాగ్ యూ. అలాగే ఇన్స్టిట్యూట్స్ అండ్ బెంచ్ మార్కింగ్, గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. నిన్న నేను రిక్వెస్ట్ చేసినట్టు ప్రతి జిల్లాలో ఐడెంటిఫై గుడ్ పార్సల్స్ ఆఫ్ ల్యాండ్ సో దట్ వీ కెన్ అట్రాక్ట్ గుడ్ ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ ప్రైవేట్ యూనివర్సిటీస్. అలాగే ర్యాంకింగ్ అండ్ అక్రిడిషన్ నిన్న మనం చూసాం సార్. నేషనల్ లెవెల్లో కూడా కంప్లీట్గా రీవ్యాంప్ చేశారు. ఒక డ్రాఫ్ట్ బిల్ తీసుకొని రావడం జరిగింది. సో దానికి అనుగుణంగా మళ్ళీ కొన్ని మార్పులు ఉంటాయి. కానీ సార్ చెప్పినట్టు లాస్ట్ టైం టాప్ 100లో మనకి మినిమం 10 to 15 ఉండాలి. ఇప్పుడు కేవలం 2 మాత్రమే ఉన్నాయి ఓవరాల్ ర్యాంకింగ్స్లో. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒక యూనివర్సిటీ ఓవరాల్గా ర్యాంకింగ్లో పెరగాలంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు యూనివర్సిటీస్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దయచేసి ఇది కూడా చూడమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, దెర్ ఆర్ 2 మేజర్ ఇనిషియేటివ్స్. ఒకటి సమర్థ్, అలాగే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్. సమర్థ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఆల్రెడీ అన్ని యూనివర్సిటీస్ ఆన్ బోర్డ్ అయినాయి. బట్ యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు లీప్ ఎలా అయితే చేసామో అలాగే ఇక్కడ కూడా చేయాలని, ఫ్రమ్ డిగ్రీ కాలేజ్ అప్ టు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్లీట్గా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి విజిబిలిటీ వచ్చేలాగా ఎండ్ టు ఎండ్ చేస్తున్నాం. ఇది కూడా దిస్ వీ విల్ కీప్ యూ అప్డేటెడ్. నెక్స్ట్, విచ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పే అటెన్షన్. అక్షర ఆంధ్ర అని స్టార్ట్ చేసాం మనం. ఇది అందరం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అడల్ట్ లిటరసీలో మనము 72% ఉన్నాము. ఇది ఒక రకంగా కొద్దిగా బాధాకరమే చెప్పడానికి, కానీ కంట్రీలో లోయెస్ట్ ఇది ఉంది. ఇప్పుడు ఎందుకుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి దీనికి. గత కొన్ని సంవత్సరాల్లో సంభవ్ దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఇది ఉన్నాము. కానీ మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి దీనికి చక్కటి పేరు కూడా ఇచ్చి ఆ ప్రాజెక్ట్ అక్షర ఆంధ్ర వచ్చే 3 సంవత్సరాల్లో కంప్లీట్ 100% లిటరసీ తీసుకొని రావాలని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీనిలో దిస్ ఇస్ వెరీ వెరీ వాలంటరీ బేస్డ్ సిస్టమ్.
మనకి సెర్ప్ నుంచి మెప్మా నుంచి చాలా చక్కటి సహకారం వస్తుంది. ఐ థ్యాంక్ బోత్ ది సిఇఓస్ అండ్ ఎండి. ఇక్కడ జిల్లా లెవెల్లో మీరు డిస్ట్రిక్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్ కమిటీకి కలెక్టర్ ఇస్ చైర్మన్. ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసు. 25 లక్షలు మనం ఈ సంవత్సరం చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాము. ప్రతి 10 మందికి ఒక వాలంటీర్ అంటే యూజువలీ దే ఆర్ నాట్ పెయిడ్ ఎనీ వేజెస్. ఆ ఎస్హెచ్జి ఫ్యామిలీస్లోనే ఎవరు 10th చదువుకున్న వాళ్ళు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు, సమ్ యూత్ వాలంటీర్కి ముందుకు వచ్చి ఈవినింగ్ సమ్ క్లాసెస్ చెప్పడానికి ఎన్రోల్ చేసుకున్నాం. 25 లక్షల మందికి కాను 2,50,000 మందిని వాలంటీర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి క్లాసెస్ చెప్తున్నాం. 100 hours ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ 100 hoursలో క్లాస్ రూమ్ వచ్చి 40 hours, వీడియోస్ వచ్చి 15 hours, వర్క్ బుక్ ప్రాక్టీస్ అందరికి వర్క్ బుక్ ఇచ్చాం. ఆ కాస్ట్ వరకు మనం ఇస్తున్నాము. అదొక 45 hours. మొత్తం 100 hours ట్రైనింగ్ జరుగుతుంది. ఇది ఫిబ్రవరి ఎండ్కి అయిపోతుంది. ఫిబ్రవరి ఎండ్ తర్వాత మార్చ్ 4th వీక్లో నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, ఓపెన్ స్కూల్ ఎగ్జామ్. దీంట్లో అందరూ వెళ్ళి అపీర్ అయితే అదంతా మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళు సెంటర్స్ కానీ రావటం కానీ. బట్ ట్రైనింగ్ జాగ్రత్తగా జరగటం, వీళ్ళందరినీ ఎగ్జామ్కి అపీర్ అయ్యేలాగా మోటివేట్ చేయించడం అనేది మీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. దీనిలో ఈ సంవత్సరం మనం ఏదైతే 25 లక్షలు పెట్టుకున్నామో దాంట్లో కర్నూలు ఇస్ హైయెస్ట్ 1,61,000 ఉన్నారు. ఓవరాల్గా మనకి నెక్స్ట్ 3 yearsలో కవర్ చేయాల్సింది 81 lakhs. నెక్స్ట్ ఇయర్ ఇస్ 25 lakhs, ది నెక్స్ట్ ఇయర్ అగైన్ 25 lakhs, లాస్ట్ ఇయర్ మాత్రం 6 lakhs ఉండిపోతుంది. మీరందరూ సహకరిస్తే 3 yearsలో 4th year ఆ చిన్న 6 lakhs కూడా లేకుండా 3 yearsలో ఇది కంప్లీట్ చేసేస్తాము. సార్ కూడా 3 years మాకు టార్గెట్ ఇచ్చారు మినిస్టర్ గారు. సో లెట్స్ కంప్లీట్ ఇన్ 3 years. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది మనకి. అంటే అన్ని రంగాల్లో మనం బాగా చేస్తున్నాం కానీ సమ్హౌ అడల్ట్ ఎడ్యుకేషన్లో కొంత వెనకబడిపోయాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆనరబుల్ మినిస్టర్స్ కూడా మీ జిల్లాల్లో మీరు కొంత దీని మీద రివ్యూ చేయమని కూడా, ఎందుకంటే ఇట్స్ కటింగ్ అక్రాస్. ఎస్ సార్. ఇన్స్ట్రక్షన్స్ టు ది కలెక్టర్స్. 75-day యాక్షన్ ప్లాన్ అని చెప్పి FLNకి బుక్స్ అందరికి ఇచ్చాము, మీకు అందరికి కూడా కాపీస్ ఇచ్చాము. ఆల్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ దిస్ వన్. సో ప్లీజ్ సీ దట్ దిస్ ఇస్ ఇంప్లిమెంటెడ్. మార్చ్ ఎండ్ కల్లా మనకి FLN రావాలని 100-day యాక్షన్ ప్లాన్ 10th క్లాస్కి, అలాగే 50-day యాక్షన్ ప్లాన్ ఇంటర్మీడియట్ చేశాము. ప్రతిరోజు ఎవరెవరు టెస్టులు చేస్తున్నారో ఎవరెవరు టెస్టులు చేయట్లేదు కూడా లైన్ లిస్టెడ్ డేటా మీ అందరికి కూడా యాప్లో అవైలబుల్గా ఉంది. దయచేసి దృష్టి పెట్టండి. 10th క్లాస్ ఫెయిల్ అయితే లాట్ ఆఫ్ సోషల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. మనం ఈ 100 daysలో దృష్టి పెట్టేస్తే వీళ్ళు పాస్ అవుతారు. దే కెన్ యాక్చువల్లీ గెట్ వెరీ గుడ్ కెరియర్స్. దాని తర్వాత ఐటీఐకి వెళ్ళొచ్చు, పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు, రకరకాల కెరియర్స్ చూస్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ టేక్ దిస్ సీరియస్లీ. ఎవరైతే డైలీ స్లిప్ టెస్ట్ చేస్తున్నారో చేయట్లేదు ఆ డేటా కూడా ఇట్స్ అవైలబుల్ ఫర్ యూ. స్కూల్ వైజ్ ప్లీజ్ టేక్ సమ్ ఇన్నోవేషన్. అలాగే ఈ సమ్మరీ వీడియోస్ లాస్ట్ టైం సీఎం గారు క్లిక్కర్ చూశారు. 9th క్లాస్కి క్లిక్కర్స్ ఇచ్చాం, కానీ సమ్మరీ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఆల్ క్లాసెస్ ఫ్రమ్ 6th to 10th. ఈవెన్ ఆన్ ఆర్డినరీ స్మార్ట్ టీవీ ఇట్ కెన్ బి యూస్డ్. దయచేసి అది కూడా పాపులరైజ్ చేయండి. హైయర్ ఎడ్యుకేషన్లో పార్సల్స్ ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పి ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను. అలాగే అప్రెంటిస్ కోసము ఒక్కొక్క కాలేజ్ నుంచి దగ్గరలో ఉన్న ఇండస్ట్రీస్ని మ్యాప్ చేయడంలో కాస్త మీరు సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే యూనివర్సిటీలో హ్యాకథాన్స్ చాలా మేము సార్ చెప్పిన తర్వాత రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి లింకప్ చేస్తూ యూనివర్సిటీస్ అన్ని లింకప్ చేశాం. కానీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ దగ్గర డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మీ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తే యూనివర్సిటీస్లో దే విల్ టేకప్ దిస్ హ్యాకథాన్. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్, లోకల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిఫైన్ చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలి. అడల్ట్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్. We'll go to scaling, please. Fast. Yes, sir. Sir, this is మీరు తమరు చెప్తా ఉంటారు సార్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అని. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ స్కిల్లింగ్ అనేది స్కూల్ నుంచే యాజ్ అ ఆస్పిరేషన్ లెవెల్ కింద పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్స్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. అలాగే గ్లోబల్ రిక్వైర్మెంట్ ప్రకారం సపరేట్గా మనం గ్లోబల్ స్కిల్స్ కూడా చేస్తున్నాము. This is continuous updation. Anybody upskilling, reskilling and skilling is part of this lifelong learning, sir. There are a lot of enablers. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మొత్తం కూడా NSQF ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం జరిగింది. స్కూల్ లెవెల్లో ఏం చేస్తున్నామని చూస్తే 1599 హై స్కూల్స్లో 2992 వొకేషనల్ ట్రైనర్స్ పెట్టి 2700 ల్యాబ్స్ మనం ఆల్రెడీ వొకేషనల్ కోర్సెస్ రన్ చేస్తున్నాము. ఈ 3.2 lakh స్టూడెంట్స్ ఆల్రెడీ, అంటే దే గెట్ ది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ స్కిల్స్. ఆ స్కిల్స్ చేయడం 11 sectors 27 జాబ్ రోల్స్ వీఆర్ ట్రైనింగ్ ది స్టూడెంట్స్. ఇప్పటి వరకు 21,291 స్టూడెంట్ ఇంటర్న్షిప్స్, అంటే అన్ని వాటికి ఇంటర్న్షిప్స్ అక్కర్లేదు. స్కూల్ లెవెల్లో ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా లోకల్ టైప్ చేసి ఇంటర్న్షిప్స్ కూడా చేశాము. స్కిల్ కాంపిటీషన్స్ కూడా వీఆర్ డూయింగ్.
ఇంటర్మీడియట్కి వచ్చేస్తే వీ హ్యావ్ డెడికేటెడ్ వొకేషనల్ కాలేజెస్ ఆల్సో. సో దిస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ మనకి డ్యూయల్ రికగ్నిషన్ తీసుకురావడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ హెస్ బీన్ ద ఫస్ట్ స్టేట్. ఐ రియలీ థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ మినిస్టర్. అంటే వారు సూచనల మేరకు తీసుకురాగలిగాం. అంటే బోత్ అసెస్ చేసి ట్రైన్ కూడా చేసే ఫెసిలిటీ ఇంటర్మీడియట్ బోర్డుకి రావడం జరిగింది. దిస్ ఈస్ ది 5 క్లస్టర్స్. మనము నిన్న సార్ చెప్పినట్టు ఈ 5 క్లస్టర్స్లో ఇండస్ట్రీస్ని ఏదైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం స్కిల్లింగ్ కోర్సెస్ అన్నీ కూడా ట్యూన్ చేశాము. బీట్ ఫార్మా ఇన్ నార్త్ కోస్టల్, లేకపోతే కింద ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమేటివ్, లేకపోతే గ్రీన్ ఎనర్జీ, ఆక్వా, ఇవన్నీ కూడా ఆ రకంగా మనం స్కిల్లింగ్ ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ఐటీఐ పాలిటెక్నిక్స్ చూస్తే 100% ఇన్ ఐటీఐ అండ్ పాలిటెక్నిక్స్లో 92% ఇండస్ట్రీ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఐ థింక్ డీసెంట్ జాబ్ ఈస్ బీయింగ్ డన్ సార్. ఎందుకంటే అన్ని మీరు చెప్పినట్టుగా లేటెస్ట్ కోర్సెస్ అన్నిటికి కూడా మార్చుకోవడం జరిగింది. ఢిల్లీకి చాలాసార్లు వెళ్ళి వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని కోర్సెస్ అన్ని కూడా మాడిఫై చేసుకొని హియర్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్ సార్. అప్గ్రేడేషన్ కింద పిఎం సేతు అని రీసెంట్గా ప్రోగ్రామ్ వచ్చింది. దాని గురించి తమరికి ఆల్రెడీ వివరించాం. వీల్ టేక్ ఇట్ అప్ సార్. ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ వేర్ 1000 crores ఆర్ అవైలబుల్. వీ కెన్ ట్యాప్ దోస్ ఫండ్స్. షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ సంబంధించి చూస్తే మనకి దెర్ ఆర్ 4 వర్టికల్స్ విచ్ ఆర్ లుకింగ్ అట్ షార్ట్ టర్మ్ స్కిల్లింగ్. ఒకటి ఏపీఎస్ఎస్డిసి, అలాగే సీడాప్. ఏపీఎస్ఎస్డిసి వచ్చి పిఎంకేవీవై, ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ వాళ్ళ ప్రోగ్రాము. ఇది 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము. సీడాప్ వచ్చి ఎంఓఆర్డి రూరల్ డెవలప్మెంట్ కింద ఒక స్కీమ్ ఉంది, దానికోసం సొసైటీ పెట్టడం జరిగింది. మూడోది వచ్చి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఈ 3 డొమెస్టిక్ రిక్వైర్మెంట్ ప్రకారం లోకల్ స్కిల్స్ ట్రైనింగ్స్ చేస్తారు, స్టార్టింగ్ ఫ్రమ్ 1 month to 3 months. లాస్ట్ వచ్చి ఓమ్క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు కొంత కోఆర్డినేట్ చేసి ఫారెన్ జాబ్స్ రిక్వైర్మెంట్ పరంగా ట్రైనింగ్ కోర్సెస్ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్కి వస్తే ఇంజనీరింగ్ కాలేజెస్లో సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో కోర్సెస్ కొన్ని లేటెస్ట్ కోర్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ కరికులం రివైజ్ చేయడం ఒకసారి చేయగలము, బట్ ఇన్ బిట్వీన్ ద ఇయర్ దెర్ విల్ బి సమ్ ఎమర్జింగ్ కోర్స్ వేర్ స్టూడెంట్స్ రిక్వైర్. అక్కడ మనం ట్రైనర్స్ని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ స్కిల్ సెంటర్స్ ద్వారా 1.07 lakh స్టూడెంట్స్ని మనం ట్రైన్ చేసాం. డిగ్రీ కాలేజెస్లో స్కిల్ సెంటర్స్లో 2 lakhsని ట్రైన్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా ఫ్రీ ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రీసెంట్లీ వైజర్ వాళ్ళతో 50,000 మంది క్వాంటమ్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సార్ కూడా 23rd టైం ఇచ్చారు. ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఆల్ ది స్టూడెంట్స్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. ఇన్ఫోసిస్, అలాగే స్వయం, ఆరకల్, వీళ్ళన్నీ కూడా ఫ్రీ అవైలబుల్ ఆన్లైన్ మనం పెట్టడం జరిగింది. సార్ నైపుణ్యం టైం లేదు సార్, అదర్వైజ్ ఐ వుడ్ షో a video, but I've already made a presentation to you, sir. How much time, Naipunja video? So it is 3.5 minutes, sir. Okay, you show it. At the సార్ వీడియో రెడీ చేసేటప్పుడు సార్ నైపుణ్యం వీ హ్యావ్ టెస్టెడ్ అక్రాస్ 223 మందితో లైవ్ టెస్టింగ్ చేస్తాం సార్. మంగళగిరి పైలట్గా తీసుకుని మేము ఇప్పుడు టార్గెట్ ఏం తీసుకున్నాం అంటే సార్, బిఫోర్ వీ హెడ్ టు డావోస్ వీ విల్ డూ 100,000 సార్, అండ్ బిఫోర్ ఇండియా ఏ మిషన్ 500,000 సార్. స్కిల్ సెన్సర్ సార్ యూజింగ్ కాన్వర్సేషనల్ ఏఐ సార్. స్టెబిలైజ్ అయింది సార్, రిజల్ట్స్ బాగా వచ్చింది. మొన్న ఐ నీడెడ్ కంప్యూట్ కెపాసిటీ అశ్విని గారు ఇస్తాను సార్, మా మంత్రి గారు 3 GPUలు కావాలన్నాను సార్. కంప్యూటర్ పవర్ కూడా ఇస్తాను సార్ సారు. సో ఈజ్ అగ్రీడ్. ఈ సార్ మీరు ఇది చేయండి, దెన్ దే వాంట్ టు టేక్ ఇట్ నేషనల్. ఓకే సార్ తమరు లాస్ట్ టైం చెప్పారు తెలుగులో చేయొచ్చు. మరి ఒక ప్లంబర్ సార్ చాలా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడినా ఇంటర్వ్యూ చాలా బాగా చేశాడు. సో అది కూడా ఒక 50 seconds ఉంది మీరు టైం. Andhra Pradesh stands at a pivotal moment in its growth story. Yet amidst this momentum, a critical challenge emerged: a widening gap between the fast-evolving needs of industry and the skills available within the talent pool. To bridge this divide, the Honorable Chief Minister of Andhra Pradesh envisioned a unified digital platform, one that connects aspirations with opportunity. Under the leadership of the Honorable Minister for Human Resource Development, this vision took shape as Naipunyam. Naipunyam is more than a digital portal. It is a movement, a first-of-its-kind ecosystem that unifies data, technology, and opportunity for every citizen. At its core lies intelligent data triangulation from over multiple trusted sources, creating a unique skill identity for every individual. Resume building. The journey begins with a verified AI-powered digital resume through Aadhaar, eKYC, and government portal integrations.
Education records flow in directly from academic boards through DigiLocker's National Academic Depository, while employment history is validated through EPFO and other trusted sources. AI generates a personalized summary and offers professional templates, creating a dynamic resume that updates automatically with every new skill, certification, and experience. It can be shared instantly through WhatsApp or SMS, complete with a scannable QR code. Skill courses. Naipunyam consolidates training programs across departments and trusted partners, ensuring every learner gets access to the best opportunities. It recommends the most relevant courses, while real-time notifications keep citizens updated on batch schedules. Assessments. After training, citizens undergo AI-scheduled assessments through SBTT's network of more than 390 geotag testing centers, covering over 1,200 job roles. Both new learners and experienced workers seeking recognition of prior learning are supported. Certificates are issued instantly, verified through Aadhaar, aligned with national systems. Job opportunities. With validated skills, citizens move seamlessly into real-time job matching. Naipunyam aggregates opportunities from industries, job melas, online platforms, scraping, and international placements through OMCAP. A powerful suitability index evaluates each profile and matches candidates to roles that align with their abilities and preferences. Employer Zone. Employers can register, post openings, and access curated candidate lists that match their exact requirements. Colleges and training centers upload verified student profiles, enabling campus placements and structured recruitment drives. Interview by Vidya. Citizens can practice through Interview by Vidya, an AI-powered virtual interview simulator. What was the challenge and how did you approach resolving it? The product has a main drawback. It can detect sunlight also. So we reduce the sensitivity of sensor. So it can only detect high intensity, higher rays. Example 5. Okay, that's a very practical challenge dealing with false positives like sunlight. It conducts realistic mock interviews, evaluates communication, confidence, and technical responses, and provides instant feedback. Based on performance, Vidya recommends targeted courses that strengthen the candidate's readiness. Services. Supporting this entire ecosystem is the Naipunyam service layer. Ask Vidya, a multilingual AI assistant, guides users 24/7 across courses, registrations, grievances, and updates. Citizens can download verified certificates, explore global skill trends through skill trends around the world. The Future Readiness Index uses analytics to predict emerging skill demand and prepare the state for tomorrow's jobs. Naipunyam is more than a platform, empowering citizens, enabling industries, and accelerating the inclusive growth of the state. అది ఒకసారి ఆ ప్లంబర్ది 30 seconds పెట్టరా తెలుగులోది. ఇది లోకల్ ప్లంబర్ సార్, వాల్యూమ్ పెంచండి. చేయాలి. వాల్యూమ్ పెంచాలి. ఫస్ట్ నుంచి ప్లే చేయండి అమ్మా, కొంచెం ఫస్ట్ నుంచి ప్లే చేయండి, వాల్యూమ్ పెంచండి. ఫస్ట్ నుంచి ప్లే చేయండి. అలా పక్కనే ఒక మనిషి ఉండాలి సామాన్లు పంపించడానికి, అలా జాగ్రత్తగా చేయగలుగుతారు. సరే, మీరు భద్రతా చర్యలను అమలు చేయడం గురించి బాగా తెలుసున్నారు. ఇప్పుడు రెండవ ప్రశ్నకి వెళ్దాం. మీరు సాధారణంగా ఉపయోగించే ప్లంబింగ్ సాధనాలు ఇవే, వాటి వాడకం గురించి క్లియర్గా చెప్పగలరా? ప్లంబింగ్ సాధనాలు అంటే డ్రిల్ మిషన్ ఉంటాయి, వాల్ కటింగ్ మిషన్ ఉంటాయి, హీట్ గన్ను. ప్రజెంట్ వాడుతూ ఉంటాం. హీట్ గన్ అంటే ఎక్కడైనా కట్ చేసినప్పుడు దాన్ని కప్లింగ్ అవసరం లేకుండా మనం హీట్ చేసి గమ్ము పోసేసేసి ఆ హీట్ మీద ఉన్నప్పుడు ఆ కప్లింగ్ ద్వారా ఇచ్చేసేస్తే అది కప్లింగ్ కన్నా బాగా నీట్గా కనపడింది. కటింగ్ మిషన్ అంటే మామూలుగా పైపులు కట్ చేసుకోవడానికో లేకపోతే వాల్స్ కట్ చేయడానికో పైపులు కట్ చేసుకోవడానికో వాడుతూ ఉంటాం. డ్రిల్ మిషన్ వచ్చేసరికి ఏమో ఏదైనా ప్రాంతం కొట్టాలన్నా ఏదైనా మేలు ఏదన్నా డ్రిల్ మిషన్ పెట్టి వేసేసేసి పీవీసీ గ్రిప్పులు పెట్టి తర్వాత స్క్రూ అనేది వాడటం జరిగింది. సరే, మీరు డ్రిల్స్, వాల్ కటింగ్ మిషన్, హీట్ గన్ లాంటివన్నీ ఉపయోగిస్తారు. మీరు చెప్పిన హీట్ గన్ గురించి జోకం వివరించగలరా? దానిని ఉపయోగించేటప్పుడు
మీకు వచ్చిన ప్రత్యేక సవాల్ ఏంటి? హీట్ గన్ వల్ల పెద్ద సవాళ్ళు ఉన్నావు కానీ హీట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చేతికి రాకుండా దూరంగా పట్టుకొని హీట్ చేస్తూ ఉండాలి. హీట్ గన్ వల్ల పెద్ద ప్రమాదం ఉంది. బాగుంది. మీరు చెప్పిన జాగ్రత్తలు ప్లంబింగ్లో చాలా ముఖ్యం. ఇప్పుడు మూడో ప్రశ్నకు వెళ్దాం. ఒక ప్రాజెక్టులో మీరు ఎదుర్కొన్నప్పుడు అనుసరించిన స్థాయిలు లేదా ప్రోటోకాల్ ఏదైనా దానిని వివరించగలరా? ప్రాజెక్టులో పెద్దగా ఇబ్బంది పడే సమస్య ఏమిటంటే ఎక్కువ పిల్లల దగ్గర కానీ భీముల దగ్గర కానీ ఆ పైప్ అనేది వెళ్ళడానికి రాడ్లు కట్ చేసేటప్పుడు లేదంటే ఆ పైప్ ఎక్కించేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటాం. అయినా సరే చాలా జాగ్రత్తలు చేయటమే. అర్థమైంది. మీరు పిల్లలు బీమ్ లాంటి చోట్ల పని చేసే సమయంలో రాళ్ళు కట్ చేయడం లేదా పైప్ ఎక్కించడం వంటి సవాలు ఉంటాయి. మీరు ఆ సవాళ్ళని ఎలా నిర్వహిస్తారు? వీలైనంత వరకు మిషన్తో కొట్టేటట్టు చూస్తాం. ఒకవేళ మిషన్ అందుబాటులో లేకపోతే మామూలు చేతితో కొట్టడమే. శుద్ధి సామాన్ తీసుకొని జాగ్రత్తగా కొట్టుకొని ఆ రాడ్లు కూడా కరెక్ట్గా కట్ చేసుకొని కటింగ్ మిషన్తో దానికి సంబంధించిన ఏ కప్లింగ్ అయితే పడుతుందో ఏదైతే స్టాప్ సార్, ఆపుతాం సార్. ఇక్కడ మీరు వీలైతే సార్ ఏ రోబోని పెట్టండి సార్ అవతల సైడ్. ఏ రోబోని పెడితే వీడికి కూడా ఈజీగా ఉంటుంది. లేకుంటే వాయిస్తే కాదు రోబో కూడా యాక్ట్ చేస్తూ కొంచెం మూమెంట్స్ ఉంటాయి. సార్ తమరు లాస్ట్ టైం చెప్పారు సార్ రివ్యూలో, ఒక మనిషి చేస్తున్నట్టు పెట్టమన్నారు. వర్క్ చేస్తున్నాం సార్. వెరీ సూన్ విల్ అది ఉంటే బెటర్. డిఫరెంట్ పీపుల్ పెట్టి డిఫరెంట్ స్కిల్స్కి డిఫరెంట్ పీపుల్ పెట్టండి. Sir. అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ జనరేట్. ఎస్ సార్. ఇప్పుడు నేను అందుకే ఒక ఐడియా ఇస్తాను, బాగా వచ్చింది. దాన్ని లాజికల్గా తీసుకెళ్ళండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్, ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకోవడం, దీనికి డిగ్రీస్ కూడా తీసుకోవడం, అప్ టు పిహెచ్డి వరకు కూడా పోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రోగ్రామ్ మీరు చూస్తే అందరూ ఫార్మల్ ఎడ్యుకేషన్కి వచ్చి పిహెచ్డి వరకు వెళ్తారు. కొంతమంది ఇన్ఫార్మల్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ కోర్సెస్ పెట్టి ఫస్ట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి ఇవి కూడా రాబోయే రోజుల్లో డిగ్రీలు ఇస్తారు. అప్పుడు ఆ డిగ్రీకి ఈ డిగ్రీకి యూనిఫామ్గా ఉంటుంది. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. వేరియస్ యాంగిల్స్లో ఆలోచిస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్ వర్క్. తొందరగా తీసుకొచ్చి దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఇంకోటి 20 లక్షల ఉద్యోగాలు సార్ వచ్చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ సార్. బ్రీఫ్గా Yes. టైం తక్కువ ఉంది. నెక్స్ట్ ప్రెజెంటేషన్ స్కిప్ దిస్. యా, స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్. సార్ ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ స్కిప్ చేస్తాను సార్. అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బై వేరియస్ డిపార్ట్మెంట్స్ 22 లక్షలు రీసెంట్ ఇన్వెస్టర్స్ సమిట్ దగ్గర నుంచి వేరియస్ MOUs దట్ యు సైన్డ్. ఈ 22.7 lakh జాబ్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్, దట్ ఈస్ ది లిస్ట్ సార్. ఆల్రెడీ మనం నిన్న చూడటం జరిగింది సార్. ఇది వేరియస్ ఇప్పటి వరకు మనం ఎన్ని జాబ్స్ ఆల్రెడీ ఇచ్చామని చూస్తే సార్, ఇది 4,64,000 ఉద్యోగాలు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. సార్ ఇది సెకండ్ నైపుణ్యంలోనే ది ఎంప్లాయర్ సైడ్ వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఐ విల్ స్కిప్ దిస్ స్లైడ్ సార్. దీంట్లో సార్ హౌ వీ యాక్చువల్లీ ఉన్న జాబ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, హౌ వీ టేక్ ఇట్ టు స్కిల్డ్ పర్సనల్ అవైలబుల్ ఇన్ ది స్టేట్. దానికి చూస్తే ఫస్ట్ AI స్క్రేపింగ్. ఎక్కడున్న ఎనీ వెబ్సైట్, ఎనీ పేపర్, ఎనీ డిజిటల్ కంటెంట్, ఎక్కడ జాబ్ అడ్వర్టైజ్ చేసినా దిస్ AI ఇంజిన్ విల్ స్క్రేప్ ఇట్ అండ్ బ్రింగ్ అండ్ షో ఇట్ ఇన్ ది నైపుణ్యం పోర్టల్. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ స్క్రేప్ చేసి ఈవెన్ యాజ్ వీ స్పీక్ 93 జాబ్ లిస్టింగ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్ కెన్ బి ఎనీవేర్ ఇన్ ఇండియా, స్టార్టింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై. మన ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఫస్ట్ స్టెప్ ఇస్ బయోడేటా రిజిస్టర్ చేసుకోవడం. బయోడేటా రిజిస్టర్ చేసుకోగానే ఈ ఫీచర్స్ అన్నిటికీ యాక్సెస్ వచ్చేస్తుంది. ది AI ఇంజిన్ విల్ ట్రై టు మ్యాచ్ యువర్ స్కిల్స్ విత్ ద జాబ్ రిక్వైర్మెంట్ అండ్ సే వెదర్ యు ఆర్ రెడీ ఫర్ దట్ ఆర్ నాట్. ఒకళ్ళు నీకు అది కావాలి, ఇది గ్యాప్ ఉందంటే ఎక్కడ కోర్స్ చేయొచ్చు కూడా ఇట్ విల్ సజెస్ట్. అలాగే డైరెక్ట్ ఎంప్లాయర్స్ మనం ఇప్పుడు దాకా చూస్తే 6,84,310 ఇండస్ట్రీస్ ఇన్ ద స్టేట్ హ్యావ్ బీన్ ఆన్బోర్డెడ్. MSME దగ్గర నుంచి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా ఆన్బోర్డ్ చేసాం. వన్స్ వీ గో లైవ్, సార్ చెప్పినట్టు 1 lakh చేసిన తర్వాత
అది ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్ళిపోగానే ఇదంతా కూడా వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి జాబ్ అగ్రిగేటర్స్, నౌకరీ లేకపోతే ఇలాంటి దే ఆర్ ది జాబ్ అగ్రిగేటర్స్. వాళ్ళతో కూడా మేము 5 అగ్రిగేటర్స్తో డైరెక్ట్గా ఏపీఐస్ పెట్టుకున్నాం. వాళ్ళ ద్వారా 14,000 జాబ్స్ ఆల్రెడీ లిస్ట్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ రిక్రూటర్స్ రీసెంట్లీ ఒక ఇంటర్నేషనల్ రిక్రూటర్స్ కాన్ఫరెన్స్ చేసాం. ద బిగ్గెస్ట్ రిక్రూటర్స్ హు ఆర్ క్రెడిబుల్ వాళ్ళని ఇక్కడ విజయవాడలో కాన్ఫరెన్స్ పెట్టి డే లాంగ్ కాన్ఫరెన్స్, అసలు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఏం చేయొచ్చు, వాట్ ఆర్ దేర్ కన్సర్న్స్ అని చెప్పి చేసిన తర్వాత దే ఆన్ బోర్డెడ్ విత్ అస్. నౌ రెగ్యులర్ లిస్టింగ్ ఇస్తున్నారు వాళ్ళు 6,100 జాబ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒమాన్ టు ఆస్ట్రేలియా. కాకపోతే వీటన్నిటికి కూడా స్పెసిఫిక్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్, మోస్ట్లీ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. అలాగే మనకి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్ట్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. నైపుణ్యంలో హౌ వి మ్యాచ్ అంటే ఎవరన్నా పోస్ట్ చేయగానే జాబ్ అగ్రిగేటర్ కానీ ఎవరైనా పోస్ట్ చేయగానే ఎంప్లాయర్ కానీ ఎవరన్నా కానీ పోస్ట్ చేయొచ్చు. దీనికి మనం ఏం చేస్తామంటే వీ కీప్ సెండింగ్ దెమ్ ది అవైలబుల్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఫ్రమ్ ద డేటాబేస్. నా ఎంటైర్ GSWS డేటాబేస్ దాన్ని ట్రయాంగులేట్ చేసి ఎవరికి ఏం స్కిల్స్ ఉన్నాయో బ్రాడ్ అండర్స్టాండింగ్ వచ్చింది. డీటెయిల్డ్ సెన్సెస్ చేసినప్పుడు ఇంకా ఫైన్ ట్యూన్ చేసి చెప్పొచ్చు ఇతనికి ఏ లెవెల్లో ప్లంబర్, ఏ లెవెల్లో ఎలక్ట్రీషియన్, ఈజీ IT ఆర్ నాట్ అనేది. అట్లా విల్ మ్యాచ్ ది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఫ్యూచర్ జాబ్స్ రెడీనెస్ ఇండెక్స్. మనం ఇన్వెస్ట్మెంట్ సమిట్లో ఇన్ని 22 lakhs జాబ్స్ వస్తాయని చెప్పి మనం అంటున్నాము. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఫ్యూచర్ రిక్వైర్మెంట్, మీడియం టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి, ఇమీడియట్ 6 monthsలో ఏం జాబ్స్ కావాలి, 1 yearలో ఏం కావాలి. ఒకవేళ ఒక ఇండస్ట్రీ మనం 20 lakh జాబ్ పోర్టల్ నుంచి కూడా లింక్ చేసుకున్నాం. బట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంప్లాయర్ కానీ డైరెక్ట్గా లెటెస్ట్ ఈ రిఫైనరీ వస్తుంది, BPCL రిఫైనరీ, 5,000 మంది కావాలి, స్పెసిఫిక్ ఈ టైప్ ఆఫ్ వెల్డింగ్ కావాలి అని వాళ్ళు పోస్ట్ చేస్తే ఇమీడియట్ ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ అవైలబుల్ విల్ టెల్ దెమ్ దీస్ మెనీ పీపుల్ ఆర్ అవైలబుల్. ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఇమీడియట్ కోర్స్ డిజైన్ చేయటము, ఆ కోర్స్ స్టార్ట్ చేయటము, ఇంతమంది ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారని చెప్పి ఆ రిక్వైర్మెంట్ ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వెళ్ళే వరకు లూప్ క్లోజ్ కాదు సార్, అలా బిల్డ్ చేశాము. సో ఫ్యూచర్ రెడీనెస్ ఇండెక్స్ ఆల్సో ఎనీ డిపార్ట్మెంట్ కెన్ పోస్ట్, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్. మీకు ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే యూ కెన్ పోస్ట్, విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. ఇది క్యాంపస్ కనెక్ట్ అని పెట్టాము. అంటే క్యాంపస్కి ఇండస్ట్రీస్కి రిక్రూటర్స్కి కనెక్ట్ చేస్తూ దీంట్లో ఏంటంటే క్యాంపస్ క్యాన్ రిక్వెస్ట్ ఎనీ ఇండస్ట్రీ దయచేసి మా క్యాంపస్కి రండి ఫర్ క్యాంపస్ రిక్రూట్మెంట్. అలాగే ఇండస్ట్రీ క్యాన్ యాక్చువల్లీ యాక్సెస్ ద స్టూడెంట్స్ డేటాబేస్, సీ విచ్ ఆర్ ద కోర్సెస్, హూ ఆర్ ద స్టూడెంట్స్, ఏ మార్కులు వస్తున్నాయి, ఇఫ్ దే వాంట్ టు కమ్ చెక్ చేసుకోవాలన్నా కూడా 2-way కనెక్షన్ పెట్టాం. మధ్యలో డిస్ట్రిక్ట్ స్కిల్ ఆఫీసర్ని పెట్టి ఈ ఇంటరాక్షన్ మొత్తాన్ని కూడా ట్రాక్ చేసుకునేలా వాళ్ళకు డాష్ బోర్డ్ పెట్టి ఎవరు రిక్వెస్ట్ రేజ్ చేశారు అది యాక్చువల్లీ లాజికల్ ఎండ్కి వెళ్ళిందా లేదని ట్రాక్ చేసుకోవడానికి డాష్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ది జాబ్ ఫేర్స్. సార్ చెప్పారు ప్రతి క్వార్టర్కి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక జాబ్ ఫేర్ పెట్టాలని. సో యాజ్ పర్ దట్ CRD సపరేట్గా 175 కాన్స్టిట్యున్సీస్ ప్లస్ అడిషనల్ 1. సో 1,232 టార్గెట్ అయితే మనం 1,483 ఆల్రెడీ చేశాం సార్. దీంట్లో ఆల్మోస్ట్ అందరూ 100% ఉన్నారు, కానీ కొన్ని 2-3 జిల్లాలు బహుశా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ టైం ఇవ్వక అట్లా కొంత ఇదైంది. బట్ వీఆర్ ఆన్ ట్రాక్ సార్. ఇట్ ఈస్ ఆన్ క్వార్టర్లీ సార్, 3 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒక కాన్స్టిట్యున్సీకి ఒకసారి సార్. ఓకే, ఖచ్చితంగా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ తెలిసే చేస్తున్నారు సార్. దీంట్లో ఇది ఒక యాంగిల్. ఆల్ యూనివర్సిటీస్, ఆల్ కాలేజెస్ అక్రిడేషన్లో ప్లేస్మెంట్ ఎస్ సార్, ఎంత ముందు ప్లేస్మెంట్స్కి వస్తున్నాయో దట్ ఆల్సో టేక్ ఇట్ టు కన్సిడరేషన్. ఎస్ సార్, దట్ ఈస్ ది స్టాండర్డ్స్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. తమరు లాస్ట్ టైం జాబ్స్ పర్ కాన్స్టిట్యున్సీ 1,500 వరకు అచీవ్ చేయమన్నారు సార్. మనకి ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ దే కీప్ ఆన్ రియలైజింగ్ మనం ఆ జాబ్స్ అన్ని మ్యాచ్ చేసి విల్ ఇంక్రీజ్ ద నంబర్స్ సార్. సో దిస్ ఇస్ ది అదర్ స్కీమ్ ట్రైనింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. తమరు ఇది కూడా పెట్టమన్నారు సార్. దిస్ ఈస్ PMKVY. ఇది కొత్తగా ఇప్పుడు టార్గెట్ వచ్చింది. ది కలెక్టర్స్ మే లుక్ ఎట్ ఇట్. 21,540 డిస్ట్రిక్ట్ వైజ్ టార్గెట్స్ ఆర్ దేర్ ఫర్ యూ టు సీ. ఇది ఫ్రెష్ టార్గెట్, మనం ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేయాలి, 3 months కోర్స్. సో మీరు ట్రైనింగ్ సెంటర్స్ ఒకసారి విజిట్ చేసి హౌ ది స్కిల్లింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనేది చేస్తే బాగుంటుంది. విశ్వకర్మ ఆల్రెడీ మనకి టార్గెట్స్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ద్వారా చేస్తున్నాం. ఆల్మోస్ట్ టార్గెట్స్ అయిపోవచ్చినాయి. ఇది కంప్లీట్లీ మానిటర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ మనం కూడా నోడల్ ఏజెన్సీ కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈజ్ ఆల్సో వాచింగ్ దిస్ వన్. ఇది మీకు తెలుసు స్కీమ్ గురించి. పనిముట్లు కూడా వాళ్ళకి 1 week ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి డైరెక్ట్గా కొరియర్లో ఇంటికి వాళ్ళకి వచ్చేస్తుంది. ఇలా కొరియర్ వచ్చినప్పుడు ఆ కొరియర్ ఏజెన్సీస్తో మీరు టైప్ చేసుకొని లోకల్ ఈవెంట్ లాగా చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా సజెషన్. ఎందుకంటే డైరెక్ట్గా కొరియర్లు వెళ్ళిపోతే కొన్నిసార్లు లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తెలియట్లేదని చెప్పి అంటున్నారు. సో యూ ప్లీజ్ టాక్ టు ద లోకల్ ఏజెన్సీస్ అండ్ ట్రై టు మేక్ సమ్ లోకల్ ఈవెంట్స్ అరౌండ్ దిస్ ప్రోగ్రామ్.
అలాగే DDUJKY కూడా ఈ సంవత్సరం టార్గెట్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. అడిషనల్ టార్గెట్స్ కూడా తీసుకొని మొన్న అడిషనల్ టార్గెట్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఇది ఫారెన్ ట్రైనింగ్, దీనికి పర్ ఇయర్ 1 lakh అని పెట్టాం సార్. వీఆర్ బిల్డింగ్ ది ఈకో సిస్టమ్ సార్. కొద్దిగా స్లోగా ఉంది, ఎందుకంటే జపాన్ లాంగ్వేజ్ కానీ జర్మన్ లాంగ్వేజ్ కానీ నేర్పించడం కొద్దిగా ఇట్స్ టేకింగ్ టైమ్, బట్ వీ హ్యావ్ స్టార్టెడ్, వీఆర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్ సార్. ఇక్కడ సార్ ఐ వాంట్ టు షో యూ వన్. రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు శ్రీకాకుళం నుంచి ఒక నర్సు మనం ట్రైనింగ్ ఇస్తాం స్కిల్ డెవలప్మెంట్ తరపు నుంచి. శ్రీకాకుళం పక్కన ఒక చిన్న ఊరు నుంచి 2 months నేర్చుకుంది. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అక్కడ అందరూ స్టూడెంట్స్ కూడా యంగ్స్టర్స్, దే ఆర్ స్పీకింగ్ ఫ్లూయెంట్ జర్మన్. ఎలా చేస్తున్నారు ఏంటని ఒక చిన్న వీడియో పెట్టాను సార్. వాల్యూమ్ పెట్టాను. Meine Muttersprache ist Telugu. Auch ich kann Englisch, Hindi und ein bisschen Deutsch sprechen. Mein Abschluss in BSc Nursing im Jahr 2024 gemacht. Ich arbeite in einem Krankenhaus und jetzt ich bin Studentin. Dankeschön. అండ్ ఇది జర్మన్ ఇస్ డిఫికల్ట్ లాంగ్వేజ్ సార్. 2 monthsలో వీళ్ళు అంతా ఎంత మోటివేటెడ్గా ఉన్నారంటే మనం చాలా ఉద్యోగాలు ఉన్నాయి గ్లోబలీ. ఎస్ సార్, అందుకనే నీడ్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ యూ. జపాన్, జర్మనీ, యూరోప్ టోటల్గా, ఫ్రెంచ్, సో మెనీ ఆపర్చునిటీస్. దట్స్ గుడ్. వీఆర్ బిల్డింగ్ పాత్వేస్ సార్. ఇప్పుడు మన ఫ్యాకల్టీనే ట్రైన్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రైనర్స్ దొరకడం చాలా కష్టమైపోతుంది సార్. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పెడుతున్నాం సార్. ఇట్స్ గుడ్ ట్రాక్షన్ వస్తుంది సార్. జాపనీస్ అండ్ ఇది కూడా మిగతా లాంగ్వేజెస్, ఇటాలియన్ కూడా వీఆర్ ట్రైంగ్ సార్. ఓకే సార్, ఇది అంటే పాజిటివ్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్. నెక్స్ట్ ఐటీ డిపార్ట్మెంట్ది కూడా ఒక చిన్న కౌశలం అనేది ఉంది సార్. ఫ్యూ మినిట్స్ భాస్కర్ కెన్ టాక్ అబౌట్ ఇట్. మేము నైపుణ్యంలో మొత్తం అన్ని చేసేసి నాకు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, నాకు అది ఇంపార్టెంట్ సార్. 4,84,000 ఇస్ ది ఫస్ట్ స్లైడ్ పెట్టాం సార్. నాకు ఆయనది కాదు, మీరు బాగా చదువు చెప్తే ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ కానీ కరెక్ట్గా ఉంటే. ఎంత మొత్తం అండి? 4,84,000. యువరాజ్ 84,000. యువరాజ్ నువ్వు బ్యాక్ వెళ్ళిపోయావు. చెప్పండి సార్. బేసికల్గా సార్ తమరు నిన్న చెప్పినట్లు సార్, మన ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టల్లో సార్, మన ఎంప్లాయ్మెంట్ ట్రాకర్ పోర్టల్లో కలెక్టర్ గారికి ఇచ్చి ప్రతి యూనిట్స్లో June 24 నుంచి వచ్చిన జాబ్స్ అన్నీ కూడా మనము టేబులెట్స్ చేసాం సార్. దీంతో పాటు మన స్పెషల్ CSGD సర్వీసెస్ రావత్ గారిని, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి వచ్చిన అన్ని జాబ్స్ కూడా ఎంటర్ చేయమని చెప్పడం జరిగింది సార్. సో దీని ప్రకారం చూసుకుంటే సార్, మనకు లాస్ట్ టైం మనం సెప్టెంబర్లో తమకు చూపించడం సార్. సో సేమ్ థింగ్ వీఆర్ అగైన్ అప్డేటెడ్ ద డేటా సార్. మన బిల్ ద్వారా చేస్తే ఆల్మోస్ట్ 4.5 lakh జాబ్స్ త్రూ వేరియస్ కేటగిరీస్ సార్. నాకు రఫ్ గా చెప్పొద్దండి, ఇంకా టేబుల్ ఉంది సార్. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ విత్ అడ్రస్ విత్ నేమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చూపిస్తారా ఫస్ట్ స్లైడ్స్? ఓకే, యూ షో మీ. భాస్కర్ మీరు కంప్లీట్ చేసేయండి. క్విక్లీ సార్. మాది సార్ ఇట్స్ అ సబ్సెట్ ఆఫ్ నైపుణ్యం సార్. ఇట్స్ నాట్ డిఫరెంట్, ఇట్స్ ద సేమ్ థింగ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సార్, వీఆర్ టార్గెటింగ్ 2 sectors. ఒకటి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అండ్ జీసీసీ సార్. జీసీసీలో నాన్ ఐటీ, ఇన్ఫాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫైనాన్స్, బ్యాంకింగ్. యూ బ్రింగ్ అక్కడే గిగ్ వర్కర్స్ కూడా తీసుకురా. That part I'm taking, sir. I'm basically looking at ITI diploma, graduation, post graduation, PhD and doctorate one చూస్తున్నాం సార్. స్లైట్ డిఫరెన్స్ అంటే ఏంటంటే సార్, because I have the GSW department also with me. I have so many offices. అసెస్మెంట్ మేము మా ఆఫీస్లో చేస్తున్నాం సార్. ఫిజికల్లీ ఐ హ్యావ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ అంటే ఇంటి దగ్గర కొంతమంది చేసుకోలేకపోవచ్చు, బ్యాండ్విడ్త్ లేకపోవచ్చు అండ్ ఆల్. సో వీ ఫెసిలిటేట్ దట్. వీ హ్యావ్ స్టార్టెడ్ దట్ ప్రాసెస్ సార్. నెక్స్ట్ సార్, దిస్ ఈస్ జస్ట్ ప్రాసెస్ దట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ సార్. ఇక్కడ సార్ మేము సార్ మన దగ్గర రాష్ట్రంలో చదువుకుని కరెంట్లీ ఎయిదర్ అన్ఎంప్లాయిడ్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్ సార్. అంటే సమ్ బీటెక్ ఈస్ దేర్ బట్ ఈస్ వర్కింగ్ యాజ్ సమ్ ఫుడ్ డెలివరీ గై ఆర్ సంబడి ఈస్ వర్కింగ్ బిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద పనిచేస్తున్నాడు, బట్ ఈ హెస్ గాట్ బీటెక్. ఆ డేటా అంతా కూడా వీ హెవ్ కలెక్టెడ్ సార్ డీటెయిల్ and we have validated every data. Email has been verified through OTP, mobile has been verified through OPT, including educational qualifications also verified. Certificate manavadu verify chesi they have certified that he is a BTech ani, so that ready made ga CV along with all the certificates is now available
online with us, which we are offering to the company so that they can take them, sir. And then వీళ్ళల్లో స్కిల్ లెవెల్ ఆల్సో ఇందాక శశి చూపించినట్టు ఆన్లైన్ ఎట్లయితే చేస్తున్నారు సేమ్ థింగ్ బట్ వీ డూ ఇన్ అవర్ ఆఫీసెస్ సో దట్ we provide the facilities, sir. We have web cameras, we have the software, everything available. Like a TOEFL GRE test conduct చేసినట్టు very strict proctoring తో we are conducting the test. And currently, sir, if we see that this is how we have been doing the test in our office daily. Technical skills are their coding skills, their otherwise communication skills. If they are good for the job, that we are checking, sir, in a proctored manner. Sir, total, sir, 24,14,000 is a total data set that we have from across the state. దాంట్లో సార్ లాస్ట్ 4 to 5 years గ్రాడ్యుయేట్స్ ఇస్ విచ్ వర్ టార్గెటింగ్. తర్వాత మిగిలిన 8 లక్షలు అండ్ ఆల్ విల్ టార్గెట్ లిటిల్ లేటర్ సార్. దీస్ ఆర్ ద ఈజియర్ పీపుల్ వీ కెన్ డూ. సో అసెస్మెంట్ సార్ ఇప్పుడు ఒక 1,00,000 మందికి అసెస్మెంట్ అయింది. బై అబౌట్ జనవరి అండ్ ఒక 10 lakhs వీఆర్ అసెసింగ్ సార్. ఇప్పుడు దాకా చూసుకుంటే సార్ అరౌండ్ అబౌట్ 25% ఆఫ్ ది పీపుల్ క్యాన్ బి రిక్రూటెడ్ సార్. సో దట్ మీన్స్ టూస్లో ఎక్కడ ఉద్యోగం వచ్చినా సరే మాకు రివర్స్ ఏపీఏలో ఇంటిమేషన్ వస్తుంది సార్. సో వీఆర్ ఏబుల్ టు షో, వీల్ బి ఏబుల్ టు షో ద డాష్ బోర్డ్ హౌ మెనీ పీపుల్ గాట్ రిక్రూటెడ్ త్రూ అవర్ సిస్టమ్. అదర్వైజ్ యూ నెవర్ నో సార్. మన దగ్గర సివి తీసుకుంటారో దే గెట్ ఎ జాబ్, యూ నెవర్ నో. దట్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఏపీఐ వి హావ్ బిల్డ్. సార్ నౌ సార్ నెక్స్ట్ ఈజ్ దట్ మేజర్ ఎంప్లాయర్స్తో మేము వీ వాంట్ టు డూ రోడ్ షోస్ because most of our IT companies are in these areas, Hyderabad, Bangalore, Chennai, at least for the next 2 years. We are going there, sir. Then tarvata sir sector based hiring missions will do, and then sir the next 3 months we are planning to do the kind of recruitment drives we will do, sir. We are not calling them job melas because these are a little IT and higher end jobs. We will come up with some other name, but this is how, sir, ee module lo December end kalla even skill gaps identify chesi with skill department we are connecting so that these people who are currently not in a stage where they can be employed, వాళ్ళకి skill courses చేసి over a period of time those people also will be taken into the thing, sir. And then sir next sir, as per our neighborhood working stations policy, ఆ పాలసీలో మనము ట్రైనింగ్ సెంటర్ కూడా ఒకటి పెట్టాం సార్. we will use that facility where these people with little less skill gaps ఉన్న వాళ్ళకి అక్కడ we'll use that facilities to ensure that their skill upgradation is also taken up with skill partners so that this becomes a satellite training hub, sir. So next 30 days, sir, we'll be completing the first lot of assessments, and we're expecting that in the next 90 days the first round of job interviews will start, sir. We don't call them job melas, we'll call the companies district wise చేస్తాం సార్. ఇది కొంచెం కాన్స్టిట్యున్సీ వైజ్ we may not be able to do, కొంచెం అప్గ్రేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టి we are calling the companies, sir. Companies will interview these candidates and then take them on roll, sir. So ours is slightly different from the other kind of the skill sets and other kind of employability, sir. Sir, this is from my side. Okay. ఇప్పుడు ఇక్కడ మీరు దీంట్లో నాకు కావాల్సింది వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఇండస్ట్రీ ఫ్యూచరిస్టిక్, అదే మరి టూరిజం, వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్, ఫ్యూచర్ ఎట్ జనరేట్ చేస్తారు, ఐటీ వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్, అండ్ ఆల్సో నాట్ ఓన్లీ హియర్ నేషనలీ గ్లోబలీ ఎంతమందికి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు లాంగ్వేజ్ స్పెషలైజ్ చేస్తున్నారు నర్సెస్, వాళ్ళకి సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ, నర్సింగ్ ఎంతమందికి వస్తున్నాయి, ఇవన్నీ చేసి గుడ్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ డన్. ఇది లాజికల్గా తీసుకెళ్ళాలి. ఫైనల్గా ఇక్కడ యువగణంలో ఐటీ మినిస్టర్ అప్పుడు చెప్పింది 20 lakh జాబ్స్. 2 years అయింది ఇప్పటికి. 2 years తర్వాత జీరో డేట్ స్టార్టెడ్ అగైన్. 4,50,000 అంటున్నారు ఇప్పటికి. 20 lakhs డాష్ బోర్డ్లో విత్ నేమ్ ఉండాలి. దాన్ని వర్కౌట్ చేయండి. అంతవరకు ఒక ఛాలెంజ్ మీకు అందరికీ. కాబట్టి గుడ్ 2 years కంప్లీట్ చేసిన సందర్భంగా నేను ఆయన చెప్పేది 20 lakhs జాబ్సే ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఒక మైల్ స్టోన్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్, యూ వర్క్ ఇట్ అవుట్. బాగుంది ఇది నైపుణ్యం కూడా. ఇక్కడ మీరు స్కిల్ సెన్సెస్ కూడా చేయండి. రోల్ ఇట్ అవుట్, స్కిల్ సెన్సెస్ సైమల్టేనియస్లీ. మీరు ఏదైతే చూపించారో భాస్కర్ గారు 24 లక్షలు,
Don't leave them. Eligibility as on today, okay. Next phase, how to go drive them towards better skills. Continue. Then next step, even older people కూడా స్కిల్ డెవలప్మెంట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 40-50,000 క్రియేటివ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, బట్ ఆపరేషనల్ స్కిల్స్ రీజనబుల్ దే కెన్ అచీవ్. వన్స్ ఆపరేషనల్ స్కిల్స్ వస్తే ఊర్లో కూర్చొని ఒక 20,000-30,000 వస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. ఆ స్టేజ్కి రీచ్ కావాలి మీరు. గుడ్ ప్రోగ్రెస్. నా ఆపరేషనలైజ్ చేయాలి, మీరు చేయమని కోరుతూ ఉదయం నుంచి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమ్మింగ్ అప్ చేసుకుంటే 2047కి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ని ఒక మోడల్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో కూడా మీరు కలెక్టర్స్ అంతా కూడా మనందరం గవర్నమెంట్ ఫిలాసఫీ, ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి, ఇక్కడే సూపర్ 6 వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేసాం, దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం. సెన్సస్ కూడా రియల్ టైం చేద్దాం, ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకుండా టెక్నాలజీ మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఇది కూడా రియల్ టైంలో సెన్సస్ కూడా చేస్తాం. అది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకుని తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఫ్యామిలీ కార్డు వల్ల ఇండివిజువల్కి ఏ బెనిఫిట్ వస్తున్నాయో డ్రా చేసే కెపాసిటీ అందులోనే ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ రేషన్ కార్డు ఇవన్నీ ఉంటే ఎట్లా డ్రా చేసుకోవాలో అది కూడా ఫెసిలిటీ ఇస్తాం. అంటే ఫ్యామిలీ కూడా అదే కార్డు వాడతారు, ఇండివిజువల్ కూడా అదే కార్డు ఉంటుంది, అదే మెంబర్స్ ఉంటారు. దానికి ఎవరికి ఏది ఉంటుందో ఆధార్ అథెంటికేషన్ బేస్ చేసుకొని దే కెన్ డ్రా దట్ ఎలిజిబిలిటీ ఏది ఉంటే చేసుకుంటారు. 5 కేటగిరీస్ కూడా తయారు చేశారు. ఆ 5 కేటగిరీస్లో కూడా గవర్నమెంట్ పాలసీల ద్వారా, P4 ద్వారా, గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా ఆ 5 కేటగిరీస్లో మనం ముందుకు తీసుకుపోతాం. అల్టిమేట్గా వాళ్ళందరినీ మెరుగైన జీవన ప్రమాణాలు, ఒక యాస్పిరేషనల్ ఫ్యామిలీస్గా తయారు చేయడానికి మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకొని మనం ముందుకు పోదాం. ఇక్కడ కూడా ఇప్పటి నుంచి అన్ని కలెక్టర్స్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. కుప్పంలో దీన్ని స్టార్ట్ చేసాం. ఎలిజిబుల్ కపుల్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. దానివల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు మెంటరింగ్ చేయడం ఇవన్నీ చేసే దానివల్ల మన దగ్గర TF టోటల్ ఫెర్టిలిటీ చూస్తే 1.5 మంది, అదే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ వన్ కంట్రీ వెరీ ఎన్కరేజింగ్ 2.9. అన్నిట్లో వాళ్ళు టెక్నాలజీలో ముందున్నారు, యుద్ధాల్లో ముందున్నారు, అదే మరిగా ఆల్ బెస్ట్ ప్రాక్టీస్లో ముందున్నారు, పాపులేషన్ ముందున్నారు. 2.9 అంటే 2.1 రీప్లేస్మెంట్ లెవెల్, దే ఆర్ అహెడ్ ఆఫ్ అస్. ఇంకొక పక్క వర్క్ ఫోర్స్లో కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా కంటే తక్కువ ఉన్నాం, 32.8%. దీన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కొన్ని దేశాల్లో 82% ఉన్నారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలనో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కలెక్టర్స్ మీరందరూ కూడా IMR, MMR ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మానిటర్ చేసుకొని ఇవన్నీ కూడా వీలైనంత వరకు జీరోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్నే కూడా గేట్స్ ఫౌండేషన్తో సంజీవిని ప్రాజెక్ట్ చూసాం. తొందరలోని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. దీంట్లో ఎక్కడికక్కడ ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్ పోయి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఎవ్రీ విలేజ్ని
ఆన్ హెల్త్ స్కోర్లో 10 పారామీటర్స్కి వెళ్తాం. అది అసెస్ చేసుకుంటే ఎక్కడ ఫోకస్ చేయాలని అక్కడ చేస్తాం. 80% ఆఫ్ డిసీజెస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 9 to 10 డిసీజెస్. దానికి ప్రివెంటివ్ కూడా తీసుకొని హౌ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడ కేర్ అండ్ గ్రో ఒక యాప్ ద్వారా 6 years కంటే ముందుండే పిల్లల్లో డెఫిషియన్సీస్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇంత మునిపే చెప్పారు 5% ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను పెట్టి చేస్తున్నారు. నేను కూడా చూశాను, ఆ ప్రాజెక్ట్ చాలా బాగుంది, వెరీ వెరీ రెస్పాన్సివ్. దీనివల్ల 5%లో కానీ మనం 80% సెటరేట్ చేస్తే దట్ విల్ బి ది ప్రొడక్టివ్ చిల్డ్రన్ ఫర్ ఫ్యూచర్. అదర్వైజ్ వాళ్ళంతా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డీఫంక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ డెఫిషియన్సీస్తో. ఇంకొక పక్కన మెంటల్ హెల్త్ అందరం మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి హిస్టరిక్గా ఏదైనా ఒక ఇష్యూని తీసుకొని అదే ఇష్యూ ఆలోచిస్తే ఆ ఇష్యూ ద్వారా చాలామంది మెంటలీ సిక్ అవుతారు. ఇంకొక పక్క టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నాం. టెక్నాలజీ వాడే సమయంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా మనం దీన్ని ఏ విధంగా చేయాలని, అందుకే నిన్న కూడా మనం మాట్లాడింది విలువల బడి అన్నాం. అలాంటి కాన్సెప్ట్ కొత్తగా తీసుకొని వాళ్ళలో కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 1/2 hour 1 hour ఆడుకునే పరిస్థితి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క 0 suicides అవర్ గోల్. ఆ సూసైడ్స్ కూడా మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఫార్మర్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్క సూసైడ్ అధ్యయనం చేయడం, దాన్ని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి అనేది కూడా చేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. టొబాకో కంట్రోల్ ఇది ఒక ఉద్యమం కింద మనం తీసుకోవాలి. డ్రగ్స్ ఎట్టయితే వర్కౌట్ చేస్తున్నామో టొబాకో కూడా అదే మరి వర్కౌట్ చేయాలి. కన్జ్యూమర్ అవేర్నెస్ తీసుకురావాలి. ఇంకొక పక్క హైజీనిక్ ఫుడ్ కానీ అదే మరి హెల్తీ ఫుడ్ కూడా హ్యాబిట్స్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీలో 3వ పాలసీ మీరు చూస్తే +3 -8 పోస్ట్ మాన్సూన్, దట్ ఈజ్ December 1st +3 ఉండాలి. అదే సమయంలో June 1st -8 meters గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఆల్ వాటర్ బాడీస్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. లింకింగ్ ఆఫ్ రివర్స్కి ముందుకు పోతున్నాం. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకుంటాం. అదే మాదిరిగా డ్రైన్స్ అన్నీ కూడా పొల్యూషన్ లేకుండా చూడండి. కొల్లేరు అవుట్ పొల్యూషన్ ఫ్రీ చేయడం, ఇంకా అర్బన్ ఏరియాల్లో ఆల్ డ్రైన్స్ వాటర్ ఏ విధంగా ట్రీట్ చేస్తాం, ఈ ఎక్సర్సైజ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకని మనం అనేక సార్లు కూడా చెప్పింది, ఇప్పుడు డ్రైన్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మామూలుగా ఫీల్డ్లో ఉండే డ్రైన్స్ని కూడా రెక్టిఫై చేసి వాటర్ సబ్మెర్జెన్స్ లేకుండా నెక్స్ట్ సీజన్కి మనం ఇప్పటి నుంచే రెడీ కావాల్సిన అవసరం ఉంది. ఆల్ కలెక్టర్స్ నోట్ చేసుకొని మీ ప్రాంతంలో ఉండే డ్రైన్స్ అన్నీ మీరు రిపేర్ చేసే బాధ్యత మీది. ఎక్కడ కూడా ఈ డ్రైన్ మెయింటైన్ చేయకుండా పోయాం కాబట్టి ఒక వర్షం ఎక్కువ పడితే అది ముంపు గురైందని చెప్పే పరిస్థితి రాకూడదు. అది కూడా వర్కౌట్ చేయండి. ఇంకపోతే అగ్రిటెక్ చాలా మాట్లాడుకున్నాం. దీన్ని చాలా స్పష్టంగా కూడా డిస్కస్ చేసుకున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీకు అందరికి ఇస్తాం. ఇది కాకుండా లాజిస్టిక్స్ గ్లోబల్ బెంచ్ మార్క్ ఈరోజు మనం చూస్తే 15.7% కాస్ట్ ఇండియాలో ఉంది లాజిస్టిక్స్. గ్లోబల్ దీన్ని 7 నుంచి 8 వరకు తగ్గించాలనుకుంటున్నాం. ఇందులో కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చాం మీ ప్రజెంటేషన్లో. వాటర్ కార్గోకి ఎంత అవుతుంది, ఇన్లాండ్ వాటర్ ఆర్ సీ కార్గో, అదే మరి రోడ్ కార్గోకి ఎంత అవుతుంది, రైల్ కార్గోకి ఎంత అవుతుంది, ఎయిర్ కార్గోకి ఎంత అవుతుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాం. అవన్నీ కూడా మీరు స్టడీ చేసి జిల్లాని బెంచ్ మార్క్ చేస్తాం. లాజిస్టిక్స్ పార్క్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇవన్నీ చేసి కంటైనర్ కార్గో, లార్జర్ కార్గో ఎటు తీసుకెళ్ళాలి, కాస్ట్ ఎటు తగ్గిస్తాం, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఈస్ట్ కోస్ట్లో లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయడం కోసం
గ్లోబల్ లాజిస్టిక్ ప్లేయర్స్ అందరిని ఇన్వైట్ చేస్తాం. మన దేశంలో పండించిన పంటలు ఈరోజు మీరు చూస్తే హార్టికల్చర్ ఉంది, ఇండియా మార్కెట్ కూడా యాక్సెస్ అయ్యే పరిస్థితి వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో పళ్ళు ఇవి గ్లోబల్ రీచ్ ఉంటే తప్ప మనం అనుకున్న ప్రైసెస్ రావు. దానికి కూడా మనం ముందుకు పోతాం. ఇంకా ఎనర్జీ ముందే మాట్లాడారు, క్లారిటీ ఇచ్చారు. మన టార్గెట్ ₹5.19 ఒకప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్, ఈరోజు ₹4.80 వస్తుంది. దాన్ని ₹3.99 2029 తెస్తామని హామీ ఇచ్చారు. అంటే దగ్గర ₹1.20 తగ్గిస్తాం ఒక యూనిట్కి. దానికంటే ఎక్కువ తగ్గించాలని నేను టార్గెట్ ఇచ్చాను, బట్ వర్కౌట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఏ హైబ్రిడ్ మోడల్, టెక్నాలజీ డ్రివన్, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. ఆయనే ప్రొడ్యూస్ చేస్తాడు, ఆయనే కన్జ్యూమ్ చేస్తాడు. సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇస్తాడు, అవసరమైతే మళ్ళా తీసుకుంటాడు. స్వాపింగ్. ఈ పాలసీ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ అండ్ బ్యాటరీ, ప్రతి ఒక్క సబ్స్టేషన్ సెల్ఫ్ సఫిషియన్సీ, జీరో ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ కాన్సెప్ట్ తీసుకొని మనం ముందుకు పోతాం. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ చెప్పారు, అది కూడా మనం ఈరోజు డాక్రా ఉమెన్ ఉన్నారు. దీన్ని మనం కొన్ని గ్లోబల్ బ్రాండ్స్ కానీ తయారు చేయగలిగితే, మెప్మా, డాక్రా, ఇవన్నీ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొస్తే, నేమ్ కూడా స్టేట్కి ఒకే నేమ్ పెట్టి క్వాలిటీ పారామీటర్స్ కానీ చెక్ చేసి, బ్రాండ్ గ్లోబల్గా ఉండాలి, రీచ్ కూడా గ్లోబల్ మార్కెట్కి రావాలి. ఆ పరిస్థితి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వర్కౌట్ చేయాల్సిన బాధ్యత ఉంది. స్వచ్ఛాంధ్రలో ఇంతవరకు సురేష్ గారు మేము క్లీన్గా పెడతామంటున్నాడు. అదే కాదు, ఆలోచన విధానం కూడా స్వచ్ఛత ఉండాలి. నేను మొదటి నుంచి చెప్తున్నా, చుట్టుపక్కల బాగుండి మన ఆలోచనలు చెడుగా ఉంటే అక్కడి నుంచి మనం అనుకున్న విషయాలు నెరవేరం. ఇది కూడా మాట్లాడుతూ ఉండాలి. అదే మాదిరిగా అల్టిమేట్గా మీరు చేసేటన్ని చేసి నెట్ జీరో కాన్సెప్ట్, ఏ ఊర్లో మీరు నెట్ జీరో తీసుకొస్తారు, ఏ ఇన్స్టిట్యూషన్ నెట్ జీరో తీసుకొస్తారు, ఏ మండలం తీసుకొస్తారు, ఏ టౌన్ తీసుకొస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మీరు ఒకసారి చూస్తే, నేను నిన్నే హైదరాబాద్లో చూసాం. ఎవరైతే ఈ ఆర్గనైజేషను శాంతివనం సార్, ఇది శాంతివనంలో రామచంద్ర మిషన్ చాలా బాగా చేశాడు ఆయన. దాజీ బయోడైవర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్. 2000 ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. టిష్యూ కల్చర్ చాలా బాగా చేస్తున్నాడు అతను. ఒకవేళ కానీ కొన్ని ప్లాంట్స్ కనుమరుగయ్యే ప్లాంట్స్ని తీసుకొచ్చి, ఫ్లవర్ కానీ ఆకు కానీ తీసుకొచ్చి మళ్ళా చెట్టును సృష్టిస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ డూయింగ్. చాలా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చాడు ప్లాంట్స్ అన్నీ, చాలా బాగా చేశాడు. ఆ బయోడైవర్సిటీ అమరావతిని పెట్టి ఒక చిరునామాగా చేద్దామని తిరుమలలో కూడా వర్క్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. మా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకసారి ఆ విజిట్ చేయండి ఆ సెంటర్ని, చెప్తాను. చాలా బాగా చేశాడు. మన రోనాల్డ్ రోస్ చాలా దగ్గర ఉంటారు, మన ఫైనాన్స్ సెక్రటరీ. మియావాకి తిరుమల 89% గ్రీన్ కవర్ ఉంది ఇప్పుడు. దాన్ని బయోడైవర్సిటీ కూడా తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ముందుకు పోతాం. ఇక్కడ మీరు నాకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో 3.5 yearsలో క్లియర్ కట్ మైల్ స్టోన్స్ విత్ క్లారిటీ ఏం చేయబోతున్నారో వర్కౌట్ చేసి, రేపు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి రావాలి, ఆ స్టేజ్కి రావాలి. ఎవ్రీ కలెక్టర్ హ్యాస్ టు ఫోకస్ వన్ టౌన్ అండ్ ఆల్సో రూరల్ ఏరియాలో ఎన్ని అవార్డ్స్ వస్తాయి వర్కౌట్ చేయండి. దిస్ ఇస్ అవర్. ఎందుకంటే పేదల సేవలో ఫస్ట్ చేస్తున్నాం. 3వ శనివారం మనం అందరం కూడా ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మనం చేసే పరిస్థితికి వచ్చాం. ముస్తాబు దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. రేపు జరిగే 20వ తారీఖున అన్ని జిల్లాల్లో అన్ని స్కూల్స్లో ముస్తాబు
ఇనాగరేట్ చేస్తున్నాం. అది స్టార్టింగ్ డే. అక్కడి నుంచి బెంచ్ మార్క్ చేసుకుందాం. ఇంకొక పక్కన డీప్ టెక్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానివల్ల మనకు చాలా ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ January 15th, last day for all e-files. Everybody should be on e-files. అదే మరిగా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. మీకు కూడా వర్తిస్తుంది. మీ ఆఫీసుల్లో కూడా ఉండేటన్నీ కూడా ఈ-ఫైల్స్కే రావాలి. మార్నింగ్ ఎంత ఫాస్ట్గా ఉంటారు పబ్లిక్ అంటే, మార్నింగ్ నేను అనౌన్స్ చేశాను ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జరిగిన అనుభవాన్ని గురించి. కంప్లైంట్ కాదు, పాజిటివ్గా వచ్చాయి. పాజిటివ్గా వచ్చి ఒక అతను పి పావన్ అని, దిస్ ఈజ్ ట్రూ బట్ 0.5 continues to be a fixed norm. I accompanied a friend to Mangalagiri sub-registrar office. The work was done in 10 to 12 minutes. In less than an hour, while having lunch at a hotel close by, we got a call to collect the document. I am proud of it. That is where we are working as on today. అంటే 10-12 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయింది. డాక్యుమెంట్ 1 అవర్లో ఇచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అడిగాను. కొంతమంది మళ్ళీ టెస్ట్ చేశాం. నిన్నటి వరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. ఈరోజు అడిషనల్గా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఇది కానీ మనం చేయగలిగితే నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎవరు నెంబర్ 1 ఉన్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ర్యాంకింగ్ కూడా ఇస్తాం. అవి అందరికీ మీకు ఒకసారి చూపిస్తాం. అప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం. అది కూడా మనం చేసుకుందాం అని తెలియజేసుకుంటూ, లాస్ట్ ఎంప్లాయ్మెంట్, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, 10 ప్రిన్సిపల్స్లో ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి పని ఉండాలి, పని కల్పించాలి. దానికోసం ఇప్పటి నుంచి స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ విల్ గో టుగెదర్. ఈ 10 ప్రిన్సిపల్స్ని ఏ కలెక్టరు ఏ డిస్ట్రిక్ట్ మాస్టరైజ్ చేస్తారో మీరు చేయండి. అది కూడా రేటింగ్ చేస్తాం. స్టేట్ మా రెస్పాన్సిబిలిటీ, జిల్లా మీ మీరు మీ మంత్రి రెస్పాన్సిబిలిటీ, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్. ఇవి చేయాల్సింది కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. రెవెన్యూ 45 minutes. లా అండ్ ఆర్డర్ నెక్స్ట్. ఇది ఒక హాఫ్ అన్ అవర్, అది ఒక 1 hour. 5:15 క్లోజ్ చేద్దాం. 3:40, 4:15 వరకు ఇచ్చేస్తాం. 1 hour లా అండ్ ఆర్డర్. సార్ ఇది 10 సూత్రాలు సార్. ఇక్కడ ప్లీజ్ సార్, పాపులేషన్ మేనేజ్మెంట్లో సార్ మనకి 1.5 మన టీఎఫ్ఆర్. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటి సార్, ఇన్ఫర్టిలిటీ రేట్స్ చాలా విపరీతంగా పెరుగుతున్నాయి సార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 7 నుంచి 10% ఇన్ఫర్టిలిటీ రేట్ ఉంది సార్. ముఖ్యంగా చేంజింగ్ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, లేట్ మ్యారేజెస్ దీనివల్ల అవుతున్నాయి సార్. ఇది మనము అడ్రస్ చేయాల్సింది సార్. అంటే ఒకటి, దీనివల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు ఈ ఫర్టిలిటీ క్లినిక్స్లో సుమారుగా 4 నుంచి 15 లక్షల వరకు రేంజింగ్ ఆన్ దేర్ ఇది అవుతుంది సార్. చాలా ఎక్కువ అవుతుంది. రెండోది, సెకండ్ కిడ్కి కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ ఇన్ఫర్టిలిటీ. సో ఇది మనం ఏమన్నా క్లాస్ రూమ్ నుంచి 8th క్లాస్ నుంచి వీటి గురించి మనం ఒకటి తీసుకురావాలి అవేర్నెస్. రెండోది సార్, మన వైద్య సేవలో దీన్ని ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది ఆలోచించాలి సార్. ఒకటి we'll examine everything and we'll come back. Education is one, stress-free life one, లైఫ్ స్టాండర్డ్స్ మార్చడం, ఏదైతే మన వే ఆఫ్ లైఫ్ ఎవ్రీథింగ్. అదే సమయంలో ఇంకా ఒకవేళ ట్రీట్మెంట్ ఏదైనా అవసరమైతే ఎట్లా మన దీంట్లో తీసుకురావాలి అది కూడా తీసుకొస్తాం. వేరియస్ ఆస్పెక్ట్స్ విల్ ఇంక్లూడ్. అందుకే నేను ఏమంటానంటే, ఈ రోజు నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తారు. పాలసీ తీసుకొస్తాం. ఉగాది రోజున ఇనాగరేట్ చేస్తాం. అక్కడి నుంచి కంటిన్యూగా మానిటర్ చేస్తాం. మొన్న ఒక ఏజెన్సీ, వాలంటరీ ఏజెన్సీ కుప్పంలో పనిచేస్తున్నారు, అది కూడా ఎగ్జామిన్ చేస్తాం. అలాంటి ఏదైనా ఉంటే స్కేలింగ్ కూడా చేయడం. సార్ అదేవిధంగా సార్, పెన్షన్కి సంబంధించి సార్ అంటే
కొన్ని కేసెస్ మనకి పీజీఆర్ఎస్ దగ్గర నుంచి వచ్చేవి, అదేవిధంగా హానరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తీసుకొస్తున్నారు సార్. వీళ్ళు ఫర్ సమ్ టెక్నికల్ రీజన్స్ వాళ్ళు ఇంక్లూడ్ కాలేకపోయారు సార్. ముఖ్యంగా ఈ టర్మినల్ ఇల్ క్యాన్సర్ పేషెంట్స్, డెస్టిట్యూట్ పర్సన్స్, వెరీ డిజర్వింగ్ పీపుల్ సార్. మా రిక్వెస్ట్ ఏమంటే అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆధ్వర్యంలో పెట్టి ఇస్తే వితౌట్ గోయింగ్ త్రూ 6 స్టెప్ వ్యాలిడేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది సార్. ఓకే, విల్ వర్క్ ఇట్ అవుట్ దట్ ఆల్సో. ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్కి ఒక 100 వరకు వేరియస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండేటని ఇమ్మంటాం. అవి కంటిన్యూగా చేసుకుంటూ వస్తారు. విల్ డూ దట్. every minister and collector you can select up to, even I can say 200 వరకు మీరు సెలెక్ట్ చేయండి. మళ్ళీ అది అయిపోయినా మళ్ళీ చేద్దాం. దెన్ నెక్స్ట్ Sir, before some collector interviews, I'll start, sir. ఏమంటారు? Before any other collector intervenes, I'll start. ఓకే, అది నీ క్యాపబిలిటీ పైన. సార్, ఇది ఈ ల్యాండ్ రెవెన్యూలో జనరల్ ఇష్యూ మళ్ళీ మీకు టైం ఇచ్చాం. హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్. మళ్ళీ మీ దానికే కదా హాఫ్ అన్ అవర్. రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అది అన్ని అవ్వవు సార్. ఇక బ్రాడ్గా సెన్సిటైజ్ చేయండి. దెన్ 10 minutes వినయ్ చంద్కి వదిలిపెడతాను సార్. 20 minutes I will do land review. Yeah. So when are you be ready for 10 minutes? లాస్ట్ 10 minutes ఆయనకు, మీకు 20 నిమిషాలు. Yes, sir. Okay. 4 o'clock I will close, sir. Sir, the biggest issue currently that we face, ల్యాండ్ రెవెన్యూలో ఈ గ్రీవెన్సెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ రావడం కాకుండా ది డిస్పోజల్ ఈజ్ నాట్ వెరీ సాటిస్ఫాక్టరీ. అంటే ఈ ప్రీ ఆడిట్ చేసినప్పుడు కానీ, తర్వాత మన విశ్వనాథ్ సర్వేలు చేసినప్పుడు కానీ